మంచిది. ప్రియులు, టంగుటూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి సుధీర్ పాస్టర్ గారు ఒక 2 నిమిషాలు తన మాటలు పంచుకోవాలని ఆహ్వానిస్తాను. దేవునికి స్తోత్రం. సమయంలో స్థానిక దైవజనులు బాబు పాస్టర్ గారు, చిన్నబాబు పాస్టర్ గారు, అలాగే యేసురత్నం గారికి, చేరొచ్చిన వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, నా మిత్రుడు ఆనందకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమానికి నేను రావటానికి 3 రోజుల ముందు నా మిత్రుడు ఫోన్ చేసి, ఇలా దాగుండూరులో పరిచర్య ఉంది, ఇట్లా మా బంధువులు అని చెప్పారు. నేను 20 సంవత్సరాల క్రిందట టంగుటూరు దేవుని సేవకు వచ్చాను. దేవునికి స్తోత్రం. మరి ఈ తల్లి శేషమ్మ గారు ఆదరణ గుడి కొరకు మీ మధ్యకి రావడానికి నా మిత్రుడు ఆనంద్ ద్వారా నేను వచ్చాను. రెండవది చిన్నబాబు పాస్టర్ గారు నాకు కూడా 20 దాదాపు 10 సంవత్సరాలు పెట్టి వాళ్ళ నాన్నగారు నేను వచ్చిన పటాలు పెట్టి మాకు వారు పెద్దలు, యేసురత్నం గారు పెద్దలుగా పనిచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక మాట దేవుని వాక్యం చెబుతుంది, సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి అని. ద్వారక అనబడిన చిన్నది తబిత అనబడిన ఆమె చనిపోయినప్పుడు విధవరాండ్రకు, ఆమె బ్రతికున్నప్పుడు విధవరాండ్రకు, దిక్కులేని వారికి మంచి పరిచర్య చేసింది, బట్టలు కుట్టించిందంట. ఆమె బతికున్నప్పుడు సత్క్రియల చేత విధవరాలకు, దిక్కులేని వారికి ఆదరించి పరిచర్య చేసింది. ఆ కారణం ఆమె చనిపోయిన తర్వాత వారు పేతురు ఇచ్చినప్పుడు చెబుతున్నారు, అయ్యా సత్క్రియల చేత ఇదిగో ఈమె ఆమె బ్రతికున్నప్పుడు ఇదిగో ఈ పరిచర్య చేసిందని. ఇప్పుడు కుమారుడు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నా తల్లిని గురించి నేను సాక్ష్యం విన్నాను అని. దేవునికి స్తోత్రం. నా వంకాయలపాడు మాది, ఆనంద్ కూడా వంకాయలపాడే. మా నాన్నగారు వాళ్ళ మందిరంలో అప్పుడప్పుడు వాకింగ్ చేయడానికి వెళ్ళేవాడు. తర్వాత నేను రక్షించబడిన తర్వాత కూడా ఆయా సందర్భాల్లో మిత్రుడు ఆనంద్ కుటుంబాన్ని, వారి సంఘాన్ని ఆయా సందర్భాల్లో నేను కూడా ప్రార్థనకి పిలిచేవారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి ఇన్ని సంవత్సరాల కిందట నాకు దాదాపు మేమిద్దరం 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా క్లాస్మేట్స్. కారణం చేత అప్పటి నుండి నేను చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మ నాన్నగారు ప్రభుని నమ్ముకొని ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్నగారు ప్రభు నమ్ముకున్నారు. అంటే ప్రభువుని తెలుసుకోవటం మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటావు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆయన అందరినీ ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్తమైన వాళ్ళరా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా. ఆ విశ్రాంతి నిత్య రాజ్యమనే విశ్రాంతి. ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు, వారు వారి ప్రయాసలు మాని విశ్రాంతి పొందుచున్నారు. కాబట్టి నిత్య రాజ్యానికి హక్కుదారులు చేయడానికి ప్రభువు నిన్ను నన్ను మనల్ని పిలుస్తున్నాడు. శేషము గారు పరలోకంలో నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా తోబుట్టువులు, నా ఇంటి వారు రక్షించబడాలని ఆమె దేవుని దగ్గర మొరపెట్టుతూ ఉండింది. లోకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు, నాకు ఇక్కడ 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలానికి రాజాలకున్నట్లుగా వారి కొరకు దైవ సేవకులను పంపించమని కోరుకుంటున్నట్టుగా, రక్షించబడని వారి కొరకు ఆమె రక్షించబడి దేవుని సన్నిధిలో ఉంది. రక్షించబడని వారి కొరకు ఆమె విజ్ఞాపన చేస్తూ ఉండింది. కాబట్టి ఆమె ఆశ, ఆమె ధ్యాస, ఆమె మనస్సు చనిపోయి పరలోకంలో ఉన్న భూమి మీద తను విడిచిపెట్టబడిన ప్రజలు రక్షించబడాలని దేవుని దగ్గర విజ్ఞాపన చేసి తల్లిగా ఉండిద్దని నేను నమ్ముతూ, అలాంటి రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఇరుగు పొరుగు వారు
ప్రభు యందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులు కావాలని మనం ఈ ప్రయాసలు మాని విశ్రాంతిలో ప్రవేశించాలంటే, ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే యేసు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు ఎక్కి రాలేడు. కాబట్టి యేసు దగ్గరికి రావాలి అంటే, పరలోకం రావాలంటే యేసే మార్గం. యేసు కాకుండా మరొక మార్గము నిత్య జీవానికి లేదు. యేసే నిన్ను నిత్య జీవానికి నడిపించేది. ఆ తల్లి ఎంచుకొని యేసులో ద్వారా నిత్య జీవానికి ప్రవేశించింది. నీవు నేను మనము బంధువుల్ని, స్నేహితుల్ని, ఆప్తుల్ని అందరూ కూడా ఆమె నమ్మిన మార్గంలో, ఆమె వెళ్ళిన మార్గంలో నీవు నేను మనం కూడా యేసునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభు పేట నా రెండు చేతులు జోడించి బంధువులకు, స్నేహితులకు, ఆమె విడిచిపెట్టబడిన ఇంటి వారందరికీ నా రెండు చేతులు జోడించి మనం చూస్తున్న ప్రభునందు విశ్వాసం ఉంచి స్తోత్రం. ఒకవేళ విశ్వాసం ఉంచకపోతే ఈ రోజు మీ కొరకు ఆమె మొరపెడుతున్నది అన్న సంగతి గమనించి ఆమెను సంతోషపరచాలంటే ప్రభునందు యేసునందు విశ్వాసం ఉంచి నీవు నీ ఇంటి వారు రక్షించబడాలని ప్రభు పేట నా మాటలు ముగిస్తూ ఈ సమయం ఇచ్చిన దైవజనులకు, అధ్యక్షుల వారికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నా.